నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. శ్రామికుల కష్టంతోనే సమాజం ముందుకు పోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం తర్వాత మరో స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. 1వ తేదీ అంటే ప్రభుత్వానికి గుర్తొచ్చేది పేదల సేవే, వారి రుణం తీర్చుకునేందుకు కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. కార్మికులు, కర్షకులు, పేదల సంక్షేమం కోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చక్రం, నాగలి, గుడిసె పెట్టారన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉన్నా లేకున్నా ప్రతి నెల మొదటి తేదీ కోసం పింఛన్ నిధులు సిద్ధం చేసి ఉంచుతున్నామన్నారు. అన్న క్యాంటీన్లైనా, ఎన్టీఆర్ భరోసా పింఛన్లైనా ఇలా ఏ పథకమైనా పేదల సేవ కోసమే చేపడుతున్నామని చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిడిముక్కల్లో పేదల సేవలో మేడే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. మేడేను పురస్కరించుకుని కార్మికులు, యాజమాన్యాలకు ప్రభుత్వం పురస్కారాలు అందజేశారు. ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు మేడే పురస్కారాలు, శ్రమశక్తి పురస్కారాలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వరలరాజ, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నామని, పేదల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని అన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి కష్టాన్ని మర్చిపోతున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని, ఏపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామన్నారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని, బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వట్లేదని తెలియజేశారు. కార్మికుల కోసం లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. లేబర్ అడ్డాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారాలన్నారు. పని ఉంటే పనికెళ్తారు, లేని రోజు లేబర్ అడ్డాలో నైపుణ్యం పెంచుకుంటారని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ళ రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క, ఈరోజు మనం చూస్తే కష్టజీవులు, మేడే అంటే గుర్తొస్తుంది శ్రమ దోపిడీ జరగకూడదని. ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. తెలుగుదేశం పార్టీలో చక్రం పెట్టాడు, నాగలి పెట్టాడు. ఇంకో పక్కన చూస్తే ఊరి పేదవాళ్ళ కోసం ఆ రోజే గుడిసె కూడా పెట్టి, ఇల్లు పెట్టి ఎంబ్లమ్నే డిసైడ్ చేశారు. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. పసుపు శుభం. ఏ వ్యక్తి ఏ మంచి పని చేయాలన్నా పసుపు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. పూజ చేయాలన్నా, పెళ్లికి కానీ, పేరెంటానికి కానీ, ఏ కార్యక్రమం అయినా అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడు ఈ ప్రాంతంలో పుట్టడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మీకే కాదు, రాష్ట్రంలో ఉండే కార్మికులకందరికీ, దేశంలో ఉండే కష్టజీవులందరికీ మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి ఏదైనా శ్రమించే ప్రతి మనిషికి సమాన గౌరవం ఇవ్వడం మన కర్తవ్యమన్నారు. ఆహర్నిశలు శ్రమిస్తున్న శ్రామిక వర్గ హక్కులను గుర్తించే చారిత్రాత్మక దినోత్సవం ఇదన్నారు. దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముక అయిన వ్యవసాయం ముందుకు వెళుతున్నదంటే రైతు కూలీల శ్రమశక్తే కారణమన్నారు. కార్మికులు కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పదంలో ముందుకు వెళుతుందన్నారు. అందుకే కార్మిక కర్షక సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనునిత్యం ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తుందని, ముందడుగు వేస్తుందని తెలిపారు. కార్మిక లోకం కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణం కోసం తమ స్వేదాన్ని దారబోస్తున్న ప్రతి శ్రమజీవికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ కార్మికుడి చెమట చుక్క చిందుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుడి నుంచి ఉపాధి శ్రామికుల వరకు మన దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములేనని చెప్పారు. అలాంటి శ్రామికుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యంగా ఉపాధి శ్రామికులకు గౌరవంతో కూడిన గుర్తింపుతో పాటు వారి జీవితాలకు, కుటుంబాలకు పూర్తి స్థాయి భద్రతా భరోసా ఇస్తున్నామన్నారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేశామని చెప్పారు. మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో. అందరికీ మేడే శుభాకాంక్షలు. Workplace accidents happening, he also made sure that initially it was 50,000 that they're given, but now he has increased it to 4 to 6 lakhs. I think that's a great initiative by our Pawan Kalyan garu. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను చాలామంది నాయకులతో చూశాను, వాళ్ళ పనితీరు చూశాను. నేను చూసిన దాంట్లో చూస్తే కంపేర్ చేస్తే రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉంటారు, నేను కాదన్నాను. కానీ తపన ఉన్న నాయకులు కొంతమందే ఉంటారు. అటువంటి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరని చెప్పి నా తాలూకు భావన. ఇంకేంటంటే అతను చేస్తున్న కార్యక్రమాలు ఒక తపనతో చేస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యాలన్న తపన అతనిలో కనబడుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ శ్రమజీవులకి, ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లకి అన్నీ కూడా ఏదో చేయాలని తపన నాకు కనబడుతుంది. అటువంటి తపన నాయకులు చాలా అరుదు నేను చూసిన వాళ్ళలో. అటువంటి నాయకుడు మనకు లభించడం మనందరూ అదృష్టంగా భావించాలి. అతను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మనసు పెట్టి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మన తాలూకు సహకారం అతనికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి తాలూకు ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అతను భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను. మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ప్రగతిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి, శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. శ్రమతోనే అభివృద్ధి సాధ్యమని, శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు ఆయన. కార్మికులు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. వారి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోందన్నారు. కార్మికులు గౌరవంగా జీవించాలని, ఇదే ప్రజాప్రభుత్వ సంకల్పమని ఎక్స్లో పేర్కొన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు వచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్ఓడీలకు డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ అనే పేరుతో సీఎం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడానికి టీం ఏపీ పనితీరే కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని చెప్పారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు వచ్చినందుకు మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్ఓడీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ విందు ఇచ్చారు. అలాగే వివిధ శాఖల్లో చక్కటి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను విందుకు ఆహ్వానించారు. డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్ అనే పేరుతో సీఎం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. డిన్నర్ కంటే ముందు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు.
సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, అధికారులు, ఉద్యోగులు చప్పట్లతో సీఎంకు స్వాగతం పలికారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవహరించారు. రాష్ట్ర విభజన గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల వివరించారు. సంస్కరణలనేవి చంద్రబాబు డిఎన్ఏలోనే ఉన్నాయని పయ్యావుల అన్నారు. విద్యుత్, ఓపెన్ స్కై పాలసీ, టెలికాం రంగం, ఐటీ, డ్రిప్ ఇరిగేషన్, పీపీపీ వంటి రంగాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే సంస్కరణలు తెచ్చారన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సమావేశంలో చర్చించారు. డిన్నర్ విత్ రియల్ విన్నర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును మంత్రి నారా లోకేష్ వివరించారు. పరిపాలనలోనూ రాజకీయాల్లోనూ ఎలాంటి ఈగోలకు పోకుండా పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో, పారిశ్రామికవేత్తలను కలిసే విషయంలో ఈగోలను పక్కన పెట్టి టీం స్ఫూర్తితో పనిచేస్తున్నామని లోకేష్ తెలియజేశారు. సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో 1995 నుండి 1999 పాలన గురించి చెబుతారని, ఇకపై 2024 నుండి 29 పాలన గురించి చెప్పుకునేలా పనిచేస్తామని లోకేష్ వెల్లడించారు. మంత్రులు, అధికారులు ఒక టీంగా పనిచేసే లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. లక్ష్యాన్ని చేరుకున్న ప్రతిసారి మంత్రులకు ముఖ్యమంత్రి కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. పల్లకీపై కొలువు తీరిన అమ్మవారు స్వామివార్ల ఉత్సవ మూర్తుల వెంట భక్తులు కాలినడకన సాగుతుండగా జై దుర్గా, జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మారుమ్రోగాయి. వైశాఖ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైశాఖ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కన్నుల పండుగ జరిగింది. దుర్గగుడి ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. దేవస్థానం ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన, సంకీర్తన, గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్ణయించిన మార్గంలో సాగింది. ఘాట్ రోడ్ శ్రీ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. వివిధ ప్రాంతాల్లో స్థానిక మహిళలు శ్రీ దుర్గా మల్లేశ్వర్లు కొలువైన వాహనం ముందు రహదారిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించి జయ జయధ్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ ప్రసాదంను భక్తులకు దేవస్థానం నుండి అందజేశారు. వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర్లు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు జరిగే మందుల సరఫరా వ్యవస్థలో సమూల మార్పులను తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మందుల కొనుగోలు, ఆసుపత్రులకు పంపిణీ, రోగులకు అందించే వరకు వివిధ స్థాయిల్లో జరుగుతున్న ప్రస్తుత ప్రక్రియను ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పునఃసమీక్ష చేయిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఆసుపత్రులకు ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్, అడిషనల్ మెడిసిన్ లిస్ట్ జాబితాలో ఉన్న మందులు, వాటి సరఫరా, మార్కెట్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కాంబినేషన్ మందుల వాడకం గురించి కూడా అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో నిన్న సాయంత్రం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు, పలు బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఫార్మసీ ఆఫీసులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల లభ్యత, ఇతర అంశాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ 2.5 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మంత్రి మాట్లాడుతూ వైద్యులు, ఫార్మసిస్టుల మధ్య మందుల లభ్యత, వినియోగంపై ప్రస్తుతం ఉన్న
సమన్వయాన్ని మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల కింద వినియోగించే మందుల సరఫరాలో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రస్తుత విధానం ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల ద్వారా కాకుండా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి నేరుగా ఆసుపత్రులకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోకల్ పర్చేసింగ్ విధానంలో ఆసుపత్రుల సూపరింటెండెంట్ల ద్వారా జరిగే మందుల కొనుగోళ్ల వివరాలను ఈ ఔషధి పోర్టల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఈ విధానం అమల్లో లేనందున మందుల కొనుగోళ్ల గురించి అవి అందుబాటులో ఉన్నాయా లేవా అన్న వివరాలు తెలియడం లేదని తెలియజేశారు. వైద్యులు రోగులకు రాసే ప్రిస్క్రిప్షన్లోని మందుల గురించి కూడా ఆడిటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కారకంపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల త్రిపుర సుందరి సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని భక్తులంతా జయప్రదం చేయాలని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. ఈశ్వరుడి దయతో రాష్ట్రానికి మేలు జరగాలని, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం కళకళలాడాలనే ఉద్దేశంతో యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కారకంపాడు గ్రామంలో బాల త్రిపుర సుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. యువనేత నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పార్టీని మరియు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలనే ఉద్దేశంతో లోకేష్ నామ గోత్రాల మీద రాజశ్యామల యాగం నిర్వహించామని, ఈశ్వరుడి దయతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి ఈశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి పార్థసారథి ఆకాంక్షించారు. మే 1న జరగనున్న మహాప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి జయప్రదం చేయాలని మంత్రి కోరారు. కారకంపాడు గ్రామంలో గ్రామస్తులందరి కోరిక మేరకు మేమందరం కలిసి బాల త్రిపుర సుందరి సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి ఈశ్వరుడి శివాలయాన్ని నిర్మించుకున్నాం. మరి గత 4 రోజుల నుంచి కూడా ఈ క్రతువులు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలో కరెక్ట్గా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతూ మరి వేద పండితులందరితో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఈశ్వరుడి దయతో ఈ రాష్ట్రానికి మేలు జరగాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ఈ యాగాలు చేస్తా ఉన్నాం. మరి నిన్నటి రోజున మరి మా ప్రీతమ యువనేత నారా లోకేష్ గారు పదవి స్వీకారం సందర్భంగా భవిష్యత్తులో ఆయనకి ఈశ్వర దయతో మరింత శక్తియుక్తులు అందాలని, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానికి ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఈరోజు రాజశ్యామల యాగం, చండీ యాగం ఏదైతే చేస్తున్నామో వారి నామగోత్రాల మీద, గోత్రనామాల మీద ఈరోజు ఈ పూజ సంకల్పం చెప్పి ఈ యాగాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ ఈశ్వర దయతో మరి యువతకి మంచి భవిష్యత్తు ఏదైతే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈశ్వర దయతో శక్తియుక్తులు ఇంకా బలం చేకూరాలని చెప్పేసి మాట్లాడారు. వైశాఖ పౌర్ణమి శుక్రవారం మేడే పబ్లిక్ హాలిడే. వరుస సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వేసవి రద్దీతో ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తెల్లవారుజాము నుంచే అన్ని దర్శనం క్యూ లైన్లు కిక్కిరిశాయి. పౌర్ణమి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిస్తుండగా దేవి ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవనార్చన, చండీ హోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ గమనించి ఆలయ ఈవో వికే సినానాయక్ భద్రత ఏర్పాట్లు, క్యూ లైన్లు పరిశీలన చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. వైశాఖ పౌర్ణమి శుక్రవారం మేడే పబ్లిక్ హాలిడే. వరుస సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వేసవి రద్దీతో ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తెల్లవారుజాము నుండే అన్ని దర్శనం క్యూలో కిక్కిరిశాయి. పౌర్ణమి సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిస్తుండగా దేవి ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ గమనించి ఆలయ ఈవో వికే సేనానాయక్ భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్ల పరిశీలన చేశారు.
భక్తులందరికీ శ్రీ దుర్గా మల్లేశ్వర్ల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలనే ధ్యేయంతో అదనపు విధులు కేటాయించిన దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉదయం 9:30 నుండి 500 రూపాయల దర్శనం టికెట్లు అమ్మకాలు నిలుపుదల చేసి అంతరాలయ దర్శనం పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారు. ఆలయ ఈవో సీనా నాయక్ అంతరాలయం వెలుపల నుండే దర్శనం చేసుకుని క్యూ లైన్లోని భక్తులతో మాట్లాడి దర్శనంకు పట్టే సమయం గురించి తెలుసుకుని వేగంగా అమ్మవారి దర్శనం అయ్యేలా భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ చేశారు. ప్రధాన ఆలయం వెనుక భాగంలోని టికెట్ స్కానింగ్ పాయింట్ వద్ద చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, వికలాంగులకు టికెట్ తో సంబంధం లేకుండా ప్రత్యేక దర్శన లైన్ ద్వారా దర్శనం ఏర్పాటు చేయించారు. పెరిగిన వేసవి ఎండలకు తగ్గట్టుగా భక్తులకు ఉపశమనం కలిగేలా దేవస్థానం ఆధ్వర్యంలో సేవకుల ద్వారా మంచినీరు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు విరివిగా పంపిణీ చేశారు. భక్తులకు వేసవి ఎండల నుండి ఉపశమనం కల్పించేందుకు ప్రధాన ఆలయం చుట్టుపక్కల ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు క్రింద భక్తులు సేదతీరారు. కొండపైన దిగువన చలివేంద్రాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లతో హల్చల్ చేస్తున్న భక్తులను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ప్రోటోకాల్ ఆఫీస్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన దర్శనం విన్నపాలు పరిశీలన చేసి క్రమబద్ధీకరణ చేసి విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ వల్ల ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశామని, మధ్యాహ్నం 3 తర్వాత ఇంద్రకీలాద్రికి రావాలని సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి పంపడమే ప్రస్తుత కర్తవ్యమని ఈవో రిఫరెన్స్ భక్తులకు నచ్చజెప్పారు. ఓం టర్నింగ్ నుండి ఘాట్ రోడ్ వైపు ఉన్న చెప్పుల స్టాండ్, క్లాక్ రూమ్, మొబైల్ భద్రపరిచే కేంద్రాలను ఈవో పరిశీలించి భక్తులతో మాట్లాడారు. ఉచిత ప్రసాదం పంపిణీ, పూజా మందిరం వద్ద చండీహోమం వద్ద పరిశీలన చేసి భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై రద్దీ పెరగడంతో ఘాట్ రోడ్ వైపు వాహనాల రాకపోకలు నిలుపుదల చేసి దేవస్థానం బస్సులో బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులను కొండపైకి చేరుస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తలు వహిస్తామని, సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ అమ్మవారి దర్శనం, ప్రసాదం, అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకున్నామని సీనా నాయక్ తెలియజేశారు. వేసవి ఎండ తీవ్రత వలన కొంతమంది భక్తులు ఇబ్బంది పడుతుండగా దేవస్థానం ప్రథమ చికిత్సా కేంద్రంలో ఉపశమన చర్యలు తీసుకుని వైద్యం అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగుల కల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రుల బృందం పిలుపునిచ్చింది. నూతనంగా ఉద్యోగ కల్పన పొందిన ప్రతి ఒక్కరి వివరాలను ఒక పోర్టల్లో నమోదు చేయాలని శ్రీ సాయి ప్రసాద్ అధికారులకు సూచించారు. పోర్టల్లో నమోదు చేసే ఉద్యోగుల వివరాలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పై నిన్న మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈ సమీక్షలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలకు పైగా ఉద్యోగ కల్పనపై చేస్తున్న కృషిని ప్రశంసించారు. నూతనంగా ఉద్యోగ కల్పన పొందిన ప్రతి ఒక్కరి వివరాలను ఒక పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. పోర్టల్లో నమోదు చేసే ఉద్యోగుల వివరాలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. భారీ, మధ్యస్థ, చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన వివరాలు పక్కగా ఉండాలన్నారు. మంత్రుల బృందం పలు అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల ఒక్క సిలిండర్ పై సగటున 993 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల ఒక్క సిలిండర్
పై సగటున 993 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. 2 నెలలు గడుస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇంధన రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిలో అంతరాలయాలు ఈ పెంపునకు దోహదం చేశాయి. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను 3 సార్లు పెంచినట్లయింది. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్ 1న 195 రూపాయలు, ఇప్పుడు అమాంతం 993 రూపాయలు పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర 3,000 రూపాయలు దాటింది. ఈ ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హోటల్లో ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలో మార్పు లేదు. దేశీయ విమాన సంస్థలకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఇక 5 కిలోల సిలిండర్ ధర 914.50 రూపాయలకి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత, ఉక్కపోత రోజురోజుకి పెరుగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గూడూరులో రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావటం విశేషం. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత, ఉక్కపోత రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో పరిస్థితులు, మేఘాల ఆవరణ లేకపోవడం, గాలి చల్లబడకుండా అడ్డుకునే అధిక పీడన వ్యవస్థల కారణంగా వాతావరణం గణనీయంగా వేడెక్కుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం కాలేదు. వివిధ ప్రాంతాల్లో గమనించే ఉష్ణోగ్రత వ్యత్యాసాలకు స్థానిక పరిస్థితులే దోహదపడుతున్నాయి. స్థానిక పర్యావరణంలో మార్పులు, పారిశ్రామిక కార్యకలాపాలు, వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలు ఇందుకు అంతర్లీన కారణాలు కావచ్చు. కృష్ణా, గోదావరి జిల్లాలను కలిపే జాతీయ రహదారి 165. ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే సూర్యుని ప్రతాపం అత్యంత తీవ్రంగా ఉండడంతో గురువారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఏలూరు జిల్లా మండేవల్లి పరిధిలోని ఈ రహదారి పూర్తిగా నిర్మానుష్యంగా కనిపించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందస్తుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 13 నాటికి అండమాన్ నికోబార్ దీవులు, అలాగే దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు విస్తరించే అవకాశం భారత వాతావరణ శాఖ తెలిపింది. మంచి చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న స్వదేశంపై అభిమానం తగ్గలేదు. స్వగ్రామంపై ఉన్న మమకారం పోలేదు. స్వస్థలానికి వచ్చి స్వయం ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి చూపించాలని నిర్ణయించుకున్నాడు గుడివాడకు చెందిన తేజబాబు. జీవాల పెంపకంలో లాభసాటిగా ఉండే పందుల పెంపకంతో మంచి ఆదాయం గడిస్తూ 4 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు జీతం సంపాదిస్తున్న అతనిలో ఏదో వెలితి. స్వగ్రామానికి దూరంగా ఉంటూ తన ప్రాంత ప్రజలకు తన వంతు సాయం చేయలేకపోతున్నాను అని బాధ ఉండేది. రైతులను ప్రోత్సహించి వారికి మంచి ఆదాయం వచ్చేలా చూడాలి అన్నదే గుడివాడకు చెందిన తేజబాబు ఆలోచన. అనుకునేది తడువుగా విదేశాల్లో మంచి ఉద్యోగం వదిలి తనకు ఉన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ను ఆధారం చేసుకుని పందుల పెంపకం చేపట్టాడు. కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరు గ్రామంలో 2 ఎకరాల విస్తీర్ణంలో పందుల పెంపకం చేస్తున్నారు. తనతో పాటు ఇతర రైతులను ప్రోత్సహించి పందుల పెంపకంలో భాగస్వామ్యులను చేసి వారి వద్ద పందులను బైబ్యాక్ ఒప్పందాల ప్రకారం కొనుగోలు చేశాడు. వారికి మంచి ఆదాయ వనరుగా తాను ఉండాలనేదే తేజబాబు ఉద్దేశం. తాను పెంచుతున్న పందులను మేఘాలయకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలియజేశాడు. అందువలన ఆసక్తి ఉన్న రైతులకు తానే బ్రీడర్ను ఇచ్చి పందుల పెంపకంలో సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. దళారులతో పని లేకుండా పందులను కొనుగోలు చేస్తానని తేజ చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు పందుల పెంపకం చేయాలని ఆసక్తి ఉన్న రైతులు తనను సంప్రదించాలని తేజ అంటున్నారు. మాకు ఫ్యామిలీ బిజినెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉండబట్టి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది ఇండియా. తర్వాత మేము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నిమిత్తం పందులు ట్రైలర్ కట్టించాల్సి వచ్చింది నాగాలాండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి. తర్వాత రైతులు మళ్ళీ దళారుల చేతిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి మేమే ట్రేడింగ్ మొదలు పెట్టామండి. ఈ ట్రేడింగ్ మొదలుపెట్టి మేము సంవత్సరం అయిందండి. ఈ సంవత్సరాలు మేము ఎదుర్కొన్న ఇబ్బందులు, మాకు సరిగ్గా సరుకు దొరక్క, మాకు కావాల్సినంత క్వాంటిటీ దొరక్క, క్వాలిటీ దొరక్క ఇబ్బందులు పడుతున్నామని మేము ఇక్కడ కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరులో 2 ఎకరాలు తీసుకుని సొంతంగా మనం పందుల ఫాము పెద్దది పెట్టాం. బ్రీడింగ్ యూనిట్ పెట్టాం. బ్రీడింగ్ మరియు కటింగ్ యానిమల్ యూనిట్ పెట్టామండి. బ్రీడింగ్ యూనిట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ద్వారా రైతులకి మనం బ్రీడింగ్ యానిమల్స్ ఇద్దామని, ఆసక్తి గల రైతులకి మనం బ్రీడింగ్ యానిమల్స్ ఇచ్చి వాటి ద్వారా పుట్టిన పిల్లలు మళ్ళీ తిరిగి 100-120 కేజీలైనా తిరిగి మేమే బైబ్యాక్ చేద్దాం ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం. ఎందుకంటే మనకి నార్త్ ఈస్ట్లో మేఘాలయలో కంపెనీతో మనకి అగ్రిమెంట్ ఉందండి.
అగ్రిమెంట్ ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ రైతులకు ఇచ్చి తిరిగి బైబ్యాక్ చేద్దాం. 110 నుండి 150 కేజీల మధ్య యానిమల్స్ ఎవరు ఏ రైతు దగ్గర ఉన్నా సరే మేము తిరిగి బైబ్యాక్ చేస్తామండి. అది సార్. రెండోది ఏంటంటే ఇది రైతు వారీగా చాలా బాగుంటుందండి. వ్యవసాయం మీద వచ్చే ఆదాయం కంటే కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి. సుమారుగా ఒక ₹3 ఇంట్రెస్ట్ దాకా వర్కౌట్ అవ్వచ్చండి. రైతులు జాగ్రత్తగా చేసుకొని అన్ని సక్రమంగా ఉంటే బాగానే ఉంటుంది. మరియు రెండోది ఏంటంటే పని తక్కువ అండి. దీనికి పొద్దున్న ఒక 2 గంటలు కేటాయించాలి, సాయంత్రం ఒక 2 గంటలు కేటాయించాలండి. దీనికల్లా బేసిక్గా కావాల్సిన టైంకి ఫీడ్ వేయటం, వాటర్ పడతాం, షెడ్లోకి ఎవరు రానివ్వకుండా ఉంటామండి. మరియు దీనికల్లా ఖర్చు వచ్చేటప్పటికి ఒక యూనిట్ పెడతాకి సుమారుగా షెడ్ ఖర్చు అక్కడ భౌగోళిక పరిస్థితులు బట్టి 6 నుండి 8 లక్షలు అవుద్దండి. పేరెంట్ యానిమల్ 3 లక్షల దాకా అవుతుంది సుమారుగా. అంటే 11 లక్షలు ఫిక్స్డ్ ముందల పెట్టాలండి. ఏది యానిమల్ మన దగ్గరికి వచ్చేప్పటికి 11 లక్షలు పెట్టాలండి ఒక యూనిట్కి. తర్వాత రన్నింగ్ ఎక్స్పెన్స్ అంటే ఫీడ్ ఎక్స్పెన్స్ వచ్చేప్పటికి 7 లక్షల దాకా అవుద్దండి ఒక యూనిట్కి. అంటే సుమారుగా 18 లక్షలు అవుద్ది ఒక యూనిట్ పెడతాకి. దీని నిమిత్తం మనకు వచ్చే ఆదాయం సంవత్సరానికి 5 లక్షల దాకా వస్తుందండి. 18 లక్షలకి సుమారుగా సంవత్సరం 2 ఈతలు వస్తుందండి. మనకి 5 లక్షల దాకా వస్తుందండి. నేను రైతు వారీగా చెప్పేదండి, ఒక్కొక్కరికి కనీసం 3 యూనిట్లు పెట్టుకోమని చెప్తాను. 3 యూనిట్లు పెట్టుకోవటం వల్ల ఏంటంటే ట్రేడర్ నేనైనా, ఇంకో ట్రేడర్ అయినా, అది బెంగళూరు ట్రేడర్ అయినా, నార్త్ ఈస్ట్ ట్రేడర్ అయినా వచ్చి బండి అంతా ఒకసారి లిఫ్ట్ చేసేదట్టు అయితే కనుక మార్కెట్ రేట్ మీద ఒక ₹4-5 ఎక్కువ ఇస్తాడు. రైతుకి కాస్త ఆశాజనకంగా ఉంటుంది. మరియు రైతులు పెట్టిన కష్టానికి పెట్టిన పెట్టుబడికి తగిన ప్రయోజనం ఉంటుందండి. 3 యూనిట్లు అంటే 30 ఆడపందులు, 3 మగ పందులు. దీనికి కావాల్సిన వచ్చే స్థలం వచ్చేసి విస్తీర్ణం వచ్చి 8x8 గదులు 33 కట్టాలండి. 20x20 గదులు ఒక 12 కట్టాలండి. అంటే సుమారుగా 150x60 సుమారుగా అట్లా కట్టుకోవాలండి. కట్టుకుంటే ఒక 3 యూనిట్లకు సరిపడా షెడ్ వేసుకుంటే దాదాపు మనం 10 ఏళ్ల పాటు ఇంక షెడ్ ఎక్స్టెన్షన్ కానీ షెడ్ పెద్ద చేయడం కానీ సరిపోద్దండి. చిన్నపాటి రైతులకు ఇవ్వాలంటే రైతులకు సజెస్ట్ చేసేది ఏంటంటే షెడ్ పకడ్బందీగా కాకపోయినా ఇబ్బంది లేకుండా వేసుకుంటే సరిపోద్దండి. దీనికంటూ షెడ్కి ఒక పరిణామం కానీ ఒక కొలతలు కానీ ఏముండవండి. దీనికంటూ ఒక ఇట్లా కట్టాలి. ఏదైనా పంది ఇబ్బంది లేకుండా ఉంటే చాలండి. దానికల్లా కావాల్సింది తగిన మేత, తగిన వాటర్, ఈ 2 సక్రమంగా మనం అందించగలుగుతాం. షెడ్ ఎట్లా ఉన్నా సరే ఏమవుదండి. రైతులకు మేము ఇచ్చే సహాయం ఏంటంటే అండి, యానిమల్ తయారైనాక ఒక 4 రోజుల ముందు, ఒక 20 రోజులు మాకు తెలియపరుస్తారు. మా మార్కెట్ రేట్ ఆ రోజు చెప్తాము, వెంటనే మనమే లిఫ్ట్ చేస్తామండి. అది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.